Let's get it on the truck. I want a number one. Strike it all the junk. So put your hands up. I wanna get free. I wanna get free. I wanna get free. Raise it. Super. Let us write this on my grips. I'll get pissed, baby. Super. You gotta make it. It might be. Or just break it, baby. Super. Life is one form. I'm gonna take it all. You gotta fight it all. Super. Better don't mess me. Or mess me. Super. Bayala route lona super. Super. Tufanu repu dama super. Nipuregutunna. Upinagutunna. Nindu dokutunna. Kandarattukunna neetullu tammu chupu nipuregutunna. Red కారుతున్నా గుండె జారుతున్నా మొండి పట్టు పట్టి కొండనైన పిండి కొట్టు సూపర్. Welcome to the 5th episode of Idea Super. సో ఐ థింక్ తన ఇక్కడ ఈ షోకి పనికిరాడు. మీరు దూకారు కానీ ప్లాట్ఫామ్ దగ్గర దూకలేదు, ఇంకెక్కడో దూకారు. బాగుందమ్మా మీ సరదా. మీరేమో డేంజర్ జోన్లో ఉన్నారు ఇప్పుడు. హలో ఈటీవీ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడియా సూపర్. ఐడియా 3Gతో భారతదేశం చాలా బిజీగా ఉంది. అండ్ మీరు చూశారు లాస్ట్ ఎపిసోడ్లో మా పాపలు సముద్రంలో నీళ్ళల్లో చాలా బిజీగా ఉన్నారు. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఎపిసోడ్లో కూడా మా పాపల్ని వాటర్లో అయిపోతున్నాను. కానీ అది సముద్రం కాదు, రివర్ కాదు, బాత్రూంలో టబ్ కూడా కాదు, ఒక పెద్ద ట్యాంక్లో అయిపోతున్నాను. కానీ వాళ్ళు ట్యాంక్లోకి వెళ్ళి ఏం చేస్తారు, ఎలా చేస్తారు, Are you ready to say super? ఓకే వ్యూవర్స్, సో వాటర్ అన్నాను, ట్యాంక్ అన్నాను, కానీ టాస్క్ ఏంటో చెప్పలేదు. మా పాపల ఫేస్లో టెన్షన్ కనిపిస్తుంది. ఏడుగురు అమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఏడుగురు మాత్రం ఈ టాస్క్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. మీరు ఎంత టెన్షన్గా చూస్తున్నారో నేను అంత టెన్షన్గానే చూస్తున్నాను. సో లెట్స్ సీ హౌ ద గర్ల్స్ విల్ డూ ద టాస్క్ టుడే. అయితే ఈరోజు టాస్క్ ఏంటంటే, మీ ఏడుగురిలో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ ట్యాంక్లో కూర్చోబెడతాను. ఆ ట్యాంక్లో మీరు కూర్చున్నాక మీ చేతుల్ని కాళ్ళని గొలుసులతో తాళాలేస్తాం. 4 తాళం కప్పులు ఉంటాయి. 4 తాళం కప్పుల్లో 2 మీ చేతులకి 2 మీ కాళ్ళకి వేస్తాను. వేసాక ఎన్ని తాళాలు ఉంటాయి? 4 తాళాలు ఉంటాయి. కానీ ఆ 4 తాళాలని ఇంకొక 4 తాళాలతో కలిపి చిన్న మిక్సీలో వేసి మిక్స్ చేసి నీళ్ళల్లో అక్కడక్కడ చల్లి పడేస్తాను మీ చుట్టూతా. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆ 8 తాళాల్లోంచి 4 తాళాలు కరెక్ట్ తాళాలని మీకు తెలుసు కాబట్టి ఆ 4 తాళాలు మీరేంటో చూసుకొని ప్రతి తాళం అంటే ఆల్మోస్ట్ ప్రతి తాళం మీరు ట్రై చేయాలి. అది మరి మీరు ఆ ఛాన్స్ ఏంటో లక్ ఏంటో మీరే తీసుకోవాలి. 8 తాళాల్లో 4 తాళాలు మాత్రం కరెక్ట్. సో వాటిని తీసుకొని మీరు తాళాలు తీసుకొని బయటికి రావాలి. కానీ దీంట్లో చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఉత్తినే మిమ్మల్ని కూర్చోబెట్టి తాళాలు వేస్తే 8 కాదు కదా, 800 తాళాలు ఇచ్చినా మీరు బయటికి రాగలుగుతారు. కానీ దాంట్లో నీళ్లు నిండుతూ ఉంటాయి. మీరు కింద కూర్చున్నప్పుడు బయట నుంచి ఒక పైప్లో నుంచి వాటర్ పడి వాటర్ లెవెల్ రైజ్ అవుతూ ఉంటుంది. సో మీరు హ్యాపీగా కూర్చొని వాటర్ ఒక గంట సేపు పడుతుంది కదా, ఏం తాళాలే కదా, ట్రై చేద్దాం అని అనుకోవద్దు. మీకున్న మ్యాక్సిమం టైం 4 minutes. నాలుగు నిమిషాల్లో ఆ ట్యాంక్ పై లెవెల్ దాకా వాటర్ నిండిపోతుంది. కాకపోతే ఏంటంటే, మీరు కనుక ఊపిరి బిగబెట్టుకోగలిగితే మీ
మీ హెడ్ లెవెల్ నుంచి వాటర్ పైకి వెళ్ళినా మీరు ఊపిరి తీసుకొని ఆగి ఇంకా ట్రై చేయొచ్చు. సో ఆ రిస్క్ మీరు తీసుకోవాలి అండ్ అది మీ టాలెంట్ని బట్టి ఉంటుంది. సో డేంజర్ జోన్లో ఉన్న మీ 7 ఆర్ యూ రెడీ ఫర్ ద టాస్క్? ఓకే గర్ల్స్, సో టాస్క్ అది. ఎంతమంది ఎన్ని తాళాలు ఎంత ఫాస్ట్గా తీస్తారో చూద్దాం. సో మన ఆనవాయితీ ప్రకారంగా అస్మిత లాస్ట్ ఎపిసోడ్లో సూపర్ గర్ల్. సో నువ్వే పిక్ చేయి, తొందరగా చెప్పు. ఫస్ట్ ఎవరు వెళ్తారు ఈ టాస్క్కి? ఫస్ట్ పిక్ చేసిన వాళ్ళు ఎనిమీస్ అవుతున్నారు. బట్ అందుకని ఇలా వెనక నుంచి ముందుకు వస్తావు. సరే ఏదో ఒకటి చెప్పు, ఎవరు వెళ్తారు? బట్ ఓకే, నాకు తెలిసి ఐల్ గో విత్ సియా. సియా లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ వెళ్ళింది. సో ఈ ఎపిసోడ్లో ఫస్ట్ వెళ్తుంది. సో కమ్ ఆన్ సియా, లెట్స్ సీ హౌ మెనీ లాక్స్ యూ కెన్ పిక్. వాట్ డు యూ థింక్ అబౌట్ ద స్టంట్ దో? ఏమనుకుంటున్నావు ఈ స్టంట్ గురించి? It's just about the timing in this. లాస్ట్ టైం కూడా ఎగ్జాక్ట్ గా ఇదే చెప్పావు. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఎగ్జాక్ట్ ఇట్స్ అబౌట్ ద టైమింగ్. యాక్చువల్ గా బోట్ వెళ్తున్నప్పుడు దూకేస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోతే చాలా ఈజీ అన్నావు. సేమ్ అదే And if I can hold my breath, longer, I think swimmers will have like a good chance. You can hold your breath, baby. Please go, start. I'm not nervous. I'm just going to give my best shot. I don't know if I'll get eliminated or no. I don't know anything right now. I just know I have to give it my best shot. Again, however cliched it is, I'll try. సియా సేఫ్ జోన్ తాళాలన్నీ నా చేతిలో ఉన్నాయి. ఇందులో 4 రాంగ్ తాళాలు, 4 కరెక్ట్ తాళాలు నేను చెప్పినట్టుగా. సో సియా, యు రెడీ? లెట్స్ గో. All the best, Priya. All the best. ఇది నీ లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట, ఇది నీ రైట్ హ్యాండ్ అన్నమాట. ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఆల్ ది బెస్ట్. గో సియా, గో. Come on, Priya. అయిపోయింది సియా. వాటర్ ఆల్మోస్ట్ నీ షోల్డర్ లెవెల్కి వచ్చింది సియా. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. I can't find the keys. కీస్ అక్కడే ఉన్నాయి సియా, నీ ముందే వేసాను, చీటింగ్ చేయలేదు. సియా సియా ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసి సియాకి. ఎనీబడి ఎనీ గెసెస్? ఎన్ని తాళాలు తీస్తుంది? ఎనీ గెసెస్? Maximum 3 she can make. 2, 3, 4, 8. మేమే డేంజర్ జోన్ లో ఉండి గెస్ చేయాలంటే ఇంకంతే. 2 minutes అయిపోయింది సియా. ఒక తాళం తీసింది సియా. కమాన్, ఇంకా 3 తాళాలు ఉన్నాయి. 2 minutes అయిపోయింది సియా. కమాన్, ఇంకా 3 తాళాలు ఉన్నాయి. నాకు ఇక్కడ నుంచి సియా సాగర్ కనిలా కనిపిస్తుంది. ఇప్పుడు కాళ్ళు మారిపోయి చేప తోక వచ్చేస్తుందంట. ఇదేగా సాగరుడు సాగర్ కని అలా ఏమన్నా చెప్పాలి వచ్చాయంట. 2 keys. Come on, Sia. Good job. Got 2 keys. Come on. Come on, Sia. You can do it. Three minutes up, Sia. Come on, come on, come on.
సియా తల కింద పెట్టి చూడు, నీళ్ళలో కనిపిస్తాయి తాళాలు. And your time's up, Sia. Good job, Sia. First attempt lo 3 తాళాలు తీసావు. Good job. Very good job. Actually, I'm very happy because I went first and I at least opened 3 locks. And I really wanted to go first because everybody keeps getting scared of, like going first. One key, shit. Oh, I'm getting irritated because I wanted that one last key. It's okay, chalo, next time. Let's see what happens now in the elimination. సో ఇచ్చిన టైంలో 4 తాళాల్లో 3 తాళాలు ఓపెన్ చేసావు సక్సెస్ఫుల్గా. దట్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టాస్క్. గుడ్ జాబ్. Pretty good, but it depends on what other people do. So ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? How was it? Tell us, because నేను చేయలేదు, అది ఇంకెవరు చేయలేదు, నువ్వే ఫస్ట్ చేసావు. I went for the first time. Like I normally never go for the first, always, but this time I went for the first time. This is always the first time to go for the first time అంటావా? Yeah, actually, it sounds better. So let's see what the other people do, and అయ్యేదలికి చెప్తాను. మొత్తం అందరూ చేశాక ఏ జోన్లో ఉన్నావు అని చెప్తా. Go on. సో మీరు 6 డేంజర్ జోన్లో ఉన్నారు. సో what do you think? మీరు బయటకు వస్తారా? One tough competitor has gone into the danger zone and one competitor who doesn't try. బాను చేస్తాను, అక్కడికి వెళ్ళి ఏం లేదు, దూకేయాలి టైం చూసుకొని అని చెప్పి దూకదు. సో యూ థింక్ యూ గోనా డూ ద స్టంట్ టుడే? ఎలాగా ఏం డేంజర్ జోన్ నుంచి బయటకు వస్తారా రారా? గుడ్ జాబ్. పోనీ అట్లీస్ట్ ఇదేనా చేసావు, ఏం మాట్లాడకుండా వెళ్ళి స్టంట్ చేస్తానని కూడా చెప్పట్లేదు. సో గుడ్. సో చిన్న డెవలప్మెంట్ అంటే ఏంటంటే మామూలుగా ఎప్పుడు వెళ్తాను అక్కడికి వెళ్ళి ఏముంది చేసేస్తానంటది. సో ఈసారి అది కూడా చెప్పట్లేదు, ఏం చేస్తావు చూద్దాం. సో అండ్ లీనా, I have something to say. Yeah, sure. Even previous task కాదు, నువ్వు స్విమ్మింగ్ చేస్తావు కదా, నీకు డైవింగ్ ఐడియా ఉంటుంది కదా, బట్ స్విమ్మింగ్ కి డైవింగ్ చేస్తావు, టాస్క్ కి సంబంధం లేదు. వెన్ ఈవెన్ యువర్ డైవింగ్, ఎవరన్నారు అది? అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ అ బేసిక్ కన్సెప్షన్. ఏదైనా వాటర్ తో రిలేటెడ్ ఉంటే ఓకే, దానికి స్విమ్మింగ్ తెలుసు కదా, సో డెఫినెట్ గా చేసేస్తాను. సో ఈ టాస్క్ కి సంబంధించి దొంగలు ఎవరున్నారు ఇక్కడ? దొంగలకి బాగా ఈజీగా ఏమో తాళాలు తీయడం, అంతేగా మరి. మీలో దొంగలు ఉన్నారా? ఎనీ థీవ్స్ అమాంగ్ యూ? నో, హోప్ఫుల్లీ నాట్. నిన్న నా డబ్బులు పోయినాయి, ఒక 500 బాత్ నా పర్సు నుంచి. మీరు ఎవరన్నా తీసారా? నువ్వేనా తీసింది? నన్ను మీరు తాళం వేస్తారా మీ పర్స్ మీద? ఏం చెప్పారు సార్? సరే, I am as immature in this task as anybody else is. That's all. సో అభి రష్మి లాజికల్ చెప్తుంది. సో వాట్ యూ థింక్? అంటే తను సేఫ్ డేంజర్ జోన్ నుంచి బయటకు వస్తుందా రాదా? 100% వస్తుంది. ఎప్పుడు రష్మి అలాగే చెప్తుంది, కానీ షీల్ ట్రై టు ఫినిష్ ఇట్. అట్లా అక్కడ వెళ్ళేటప్పుడు తనకు మనం చేయలేము ఇక్కడ చెప్పేటట్టు వెళ్తుంది, బట్ as soon as she goes there, she'll make up her mind and she'll try to do. సో మీకు చెప్పాను, లాస్ట్ టైం ట్రై చేయని వాళ్ళకి యూ హ్యావ్ టు ఫేస్ ఎ పెనాల్టీ. అందరిలాగా మిగతా వాళ్ళు ట్రై చేసి చేయలేకపోయారు, సో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. మీరేమో అసలు ట్రై చేయకుండా, అసలు ట్రై కూడా చేయలేదు, వాటర్లో కూడా దూకలేదు. సో మీకు వాళ్ళకి ఫేర్ ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. సో నేను మీకు ఇచ్చే పెనాల్టీ ఏంటంటే, ఆ ట్యాంక్లో వాటర్ నిండిపోవడానికి 4 minutes ఉంది, కానీ మీకు మాత్రం ఓన్లీ 3 minutes. సో మీ మీద ఇంకా ప్రెషర్ ఉంటుంది, అందుకే ఇచ్చిన టాస్క్ చెయ్యాలి. అయినా అవ్వకపోయినా అటెంప్ట్ చేస్తే బాగుంటుంది జీవితం ప్రశాంతంగా. లేదంటే అటెంప్ట్ చేయకుండా నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. సో 3 minutes టైం ఇస్తున్నాను మీకు. సో మీకు ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంది. ఐ రెడీ? ఓకే అస్మిత, నీ బోని బేరం కుదరలేదు, తను టాస్క్ ఫినిష్ చేయలేదు. సో సెకండ్ ఎవరిని పంపిద్దాం? Second, I'll pick Banu. ఎందుకు? వై? I like her smile. She's always smiling. టాస్క్ దగ్గరికి వెళ్ళి కూడా నవ్వుతూ ఉంటుంది చేయకుండా. దిస్ టైమ్ యు యాక్చువల్లీ డూ ద టాస్క్ వితౌట్ లాఫింగ్, విల్ యు? సో బాను, నువ్వు ఈసారి ఏం చెప్పట్లేదు, నో టాకింగ్, ఓన్లీ డూయింగ్ అంటున్నావు. సో ఆర్ యు రెడీ? విల్ సీ వాట్ యుల్ డూ. గో ఆన్ గర్ల్.
जल्दी यार. जल्दी जल्दी. Come on, Banu. Time is up. 2 minutes left. Come on, smile. Banu, smile. I opened 2 locks and buggy I tried but it wasn't opening and the water level was almost here, like I was under the water, so I couldn't really breathe inside, so I just came up. Because I know somebody's opened just 1 lock, so at least I'm safe. I'm not, like going out today. So after 2 talks I got up. Banu. బాను అందరూ మామూలుగా నీళ్లు పెరుగుతుంటే టెన్షన్ పెరుగుతూ ఉంటుంది, లేదంటే తాళాలు ఓపెన్ లెవెల్ అవ్వలేదని కంగారు వస్తూ ఉంటుంది. కానీ బాను ఒక సెయింట్ లాగా, ఒక సాధువు లాగా అలా కూర్చొని మెడిటేట్ చేసి నా అడ్వైస్ మరి సీరియస్ గా తీసుకుంది. డోంట్ పానిక్ అంటే ఇంకా అలానే ఉంటుంది. డోంట్ పానిక్ అని రష్మి చెప్పిన దానికి కీ అని చెప్పంగానే ఈ అమ్మాయి అసలు పానిక్ కాదు కదా, అసలు టెన్షన్ పడకుండా ధ్యానంలోకి వెళ్ళింది. వే యూ మెడిటేటింగ్ ఇన్ ద వాటర్? No, I was just trying to be very calm. బై నాట్ ఫైండింగ్ ద కరెక్ట్ కీ? I opened 2 locks. 2 ఓపెన్ చేసావు కానీ 4 చేయాలి. బట్ నీలో బాను చేసిన సంట్లో స్పెషాలిటీ ఏంటంటే అసలు టెన్షన్ పడలేదు, అసలు చాలా కూల్ గా ప్రశాంతంగా అయింది. సో ఇఫ్ యూ హ్యాడ్ లిటిల్ మోర్ స్పీడ్ వుడ్ అంటే ఇంకా 4 ఓపెన్ చేసేదానివా? I had the penalty also, so the water was rising faster than the normal, and also I had just 3. That's why you should do the task before task you should do, so that you won't have penalty. Okay. Yes, did you understand madam? Yeah. సో పెనాల్టీలో 3 minutes ఇచ్చాను, వాటర్ ఫాస్ట్గా రైజ్ అయింది, అయినా చాలా కూల్గా కంపోస్ట్గా 2 keys ఓపెన్ చేయగలిగింది. గుడ్ జాబ్. ఓకే అస్మిత, సో ముచ్చటగా 3వ పాప ఎవరు? Okay, who would like to go? Okay, Rashmi. ఏంటి వాళ్ళిద్దరిని చూసి ఏమన్నా క్యాచ్ చేసావా టాస్క్ ఏదైనా? కొంచెం ఇప్పుడు కొంచెం ఆ జోష్ ఉంది. ఓకే, ఫస్ట్ పర్సన్ చూసాక, సెకండ్ పర్సన్ చూసాక కొంచెం ఆ జోష్ ఉంది. ఇప్పుడు చేసేస్తే బెటర్ అనిపిస్తుంది. అవునా? సో తొందరగా చేసేస్తే ఏదో ఒకటి ముందు ఫినిష్ చేసేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అంటావా? ప్రశాంతం అని కాదు, టువర్డ్స్ ది ఎండ్ ఐ థింక్ మరి వాటర్లో పానిక్ చాలా ఈజీగా అవ్వచ్చు. మరి దాని మీద నేను నర్వస్గా మరి అంత నర్వస్ బిల్డప్ అయ్యి వెళ్తే ఇంకా ఐ థింక్ ఐల్ పానిక్ వెరీ ఫాస్ట్. ఓకే, సో అందుకే నేను ముందు ఎవరు నేను కరప్ట్ చేయకుండా, నీకు టెన్షన్ రాకుండా ఫస్ట్ నువ్వే వెళ్ళి ఫినిష్ చేసేస్తావు. ఫైన్, గో ఆన్, ఆల్ ది బెస్ట్. బికాజ్ దిస్ ఇస్ వాటర్ యాక్టివిటీ, బాడీ మీద అంటే మసిల్స్ మీద అంత స్ట్రెయిన్ ఉండదు. కానీ సెకండ్ చూడాలంటే బ్రీతింగ్ అవన్నీ చాలా బాగా చూసుకోవాలి, ప్లస్ లక్ ఉండాలి, కరెక్ట్ కీస్ దొరకాలి. ఆ కరెక్ట్ కీస్ దొరికితే వాటర్ లెవెల్ హెడ్ దాటకూడదు. సో ఐ డోంట్ నో వాట్ ఐ డూ, డిపెండ్స్. చూద్దాం, లెట్స్ సీ.
కాల్గేట్కి వాడి ఆ లెగ్స్ అది ఓపెన్ చేయకుండా అక్కడ ఉంచేస్తుంది అనుకుంటా. వావ్. Oh my god. లోపల కూడా మొహం పెట్టేసింది. వాటర్ లెవెల్ పెరిగిపోయింది. ఓ మై గాడ్. Superb guts, yeah, come on. Oh, she's floating now. Come on. ఇంకొకటేనా? ఒకటే ఉంది. లేదు, చేయి తీసి దాని తర్వాత కాలు తీయచ్చు కదా. ఒక లెగ్ తీసేసింది. One leg and one hand is there. Come on, yeah. Woo! Come on, Rashmi. Wow. Hey, brilliant. The way she's handling the air thing కదా. గాలి పీల్చుకొని. చాలా బాగా చేస్తుంది. Almost a minute left. Come on, yeah. ఇంకొక నిమిషం ఉంది. జై. Come on, yeah. Wow. Help her. Wow. Come on, Rashmi. Rashmi! 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 I enjoyed the task. I totally enjoyed the task. I'm just glad that నేను నా మొత్తం 4 minutes యూటిలైజ్ చేశాను. I'm okay. Let's see. ఇంకా మరి ఎలిమినేట్ అవుతానా లేకపోతే ఉంటానా చూద్దాం. I'm hoping for the best. సేఫ్ జోన్ అంటావా డేంజర్ జోన్ అంటావా? 50-50. సో ఆ బ్రీతింగ్ టెక్నిక్ ఏంటి? మిగతా వాళ్ళకి ఏమైనా షేర్ చేసుకుంటావా లేదంటే సీక్రెట్గా పెట్టేస్తావా? షేర్ చేయడానికి ఏముంది, వాళ్ళు చూసారు కదా అంతే. చూసింది అలాగే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోమంటావా? Just don't panic, that's all. That's the key. Key 8 keys are there. Don't panic అనేది ఓన్లీ స్విమ్మింగ్ కీ. బట్ చేతులకి కాళ్ళకి కట్టేసి ఉన్నాయి వేరే 4 keys, 4 locks. ఆ 4 locks కి 8 keys ఉన్నాయి. So the key is to find the correct key. Not only 1, 4 correct keys. 4 correct keys out of 8 keys and not find the key again, same key again. That is not the key again. Then you find the 4 keys is only when you open the lock and then you can go. That is the key to the safe zone. Very good. చూద్దాం తిని రెండు ఓపెన్ చేసింది ఏ జోన్లో ఉందో చివరిని చెప్తాను. Go on. Thank you. Okay. Asmi. సమీక్ష. ఏ ఆర్డర్లో పిక్ చేస్తున్నావు నువ్వు ఇందాక నుంచి నాకు అర్థం కాదు. నువ్వు ఏ సినిమాలో అయితే చూసావు ఆ సినిమా హీరోయిన్లు అందరూ ముందు పంపించేస్తున్నావు అండి. అలా కాదు, మేబీ వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మిగతా వాళ్ళ మీద లేదా? పాపం లహరి ఏం చేసింది అంత క్యూట్ గా నుంచి ఇందాక నుంచి చేతులు కట్టుకున్నాను కదా పాపం. చూడు బిక్కు బిక్కుమంటుంది ఎలుక పిల్లలాగా. ఎప్పుడు నన్ను పంపిస్తారో ఎన్ని దాళాలు తీయాలో. సో సమీక్ష అంటావు. ఓకే సమీక్ష, ఈ టాస్క్ నీ లాజిక్ ఏంటి? I think it's luck in this game. Okay. Luck and stay calm. స్టే కామ్ అండ్ స్పీడ్. ఫాస్ట్ గా చేస్తే తొందరగా అవుతుంది. సో అన్ని తెలుసు అనమాట నీకు. యు నో ఎవ్రీథింగ్. సో ఐఎమ్ షూర్ you'll open all 4 locks. I hope so. You hope so. You're if ready. I'm lucky today, let's see. Not lucky. You have to be fast. Fast గా ఉండాలి సమీక్ష. లక్ దేముంది, మనం చేస్తే లక్ వస్తుంది. మనం ఏం చేస్తే అదే లక్కీ. ఓకే యు రెడీ? లెట్స్ గో. I hope I get lucky and I find keys quickly because I already have a disadvantage. I just have 3 minutes.
and I am a non-swimmer, so I can't hold my breath for a longer time also. Let's hope for the best. I'll try my best. All the best. Your time starts now. Come on. Very nice. Come on, Samiksha. Very cool and chala confident ga unnao. Samiksha under penalty 3 minutes e fast ga hotundi. Come on, come on, come on, come on. ఏమైంది? She opened it. Come on, good one. Come on, Samiksha. ఎన్ని తీసావు Samiksha? మాట్లాడేదనా? ఎలా ఉంది? How is the water? Is it cold? Oh, it's very cold. Yes. Oh, it's very cold అంట. मैं आगे है चाबिया सब. Come on, Sam. 1.5 minute అయిపోయింది. సగం టైం అయిపోయింది Samiksha. Come on. Come on, come on, come on. అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా 30 seconds లో you'll be drowning. Come on, come on. Background. Sham garu. Anaka background. Come on, come on, Samiksha. Almost అయిపోయింది. ఊపిరి బిగ్ పట్టుకో. Come on, come on. Samiksha, ఏం చేస్తున్నావు? I can't find keys. You can. ఎత్తుకో కింద. I think they're in front of you. They're in front of చూడు you. చూడు తల కింద పెట్టు నీకు కనిపిస్తుంది. Come on. Going there. Yes, good. Good try. Come on, girls. Yeah. Clap for Samiksha. I had a bad luck, so I couldn't find any key. Just one I could open, and it was 3 minutes. I'm very disappointed. I don't know. It was an easy stand. I think there is no mental or physical strength is required. No challenge. It's more of a luck, as I said. So if somebody gets like more lucky than me, they'll open it fast. So I'm in danger again. Let's see. సమీక్ష ఉన్న టైం మొత్తం వాడావు కానీ ఒకటే తాళం ఓపెన్ చేసావు మొత్తం టైం వాడి మొత్తం నీళ్లు పైకి వచ్చేదాకా. సో మిగతా అంటే ఓవరాల్గా సీన్ చూస్తే డేంజర్ జోన్లోనే ఉన్నట్టున్నావు. బాటమ్ 2లోకి వెళ్ళొచ్చేమో ఎందుకంటే ఈజీగానే ఉంది టాస్క్, బట్ నువ్వు చేయలేకపోయావు. సో చూద్దాం, లెట్స్ సీ మిగతా వాళ్ళు ఏం చేస్తారో చూసి చెప్తా. ఓకే ఓకే అస్మిత 5th. తను చాలా ఈజీగా ఉంది. సో లీనా 5 నీ లక్కీ నంబరా? No. మరి Just కరెక్ట్ గా 5 వచ్చాక వెళ్తాను ఎందుకు అంటున్నావు? just want to do it, yeah. షూరా? పక్కా రెడీయా? ఇరగ తీసేస్తావా? సో అగైన్ నీకు వాటర్ అంటే భయం అన్నావు. దిస్ ఇస్ ఆల్సో వాటర్. మరి ఎలా చేస్తావు ఈ టాస్క్? I want to go. That's it. లాస్ట్ టైం ఆల్సో యూ వాంటెడ్ టు గో బట్ యూ సెడ్ యూ స్కేర్డ్ ఆఫ్ వాటర్. నీకు వాటర్ అంటే భయం అన్నావు, ఇది కూడా మరి వాటర్ తోనే కదా టాస్క్. దీన్ని ఎలా చేస్తావు? Just think want to go. That's it. సో లాస్ట్ టైం బోర్డు మీద నుంచి సే వాంట్ టు గో అని దూకేయచ్చు Yeah, కదా. but in the board, nah. This is different key thing, so I want to go. సో దీన్ని తీసుకెళ్లి బోట్ లో పెడితే చేస్తావా? ఆర్ యు రెడీ? Yes. లెట్స్ గో.
on, Leena. 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 See that girl? Come on, Leena. Oh, they're great, yeah. Come on, Leena. Come on, Leena, try every key in all. पैरों में भी ट्राई करो, पैरों में ट्राई करो. Come on, Leena, fast. Hey, come on, water level పెరుగుతుంది, Leena. Come on, try कर. చాలా టైం ఉంది ఇంకా. नेक्स्ट की ट्राई करो, नहीं हो रहा तो. तू చేస్తే नेक्स्ट की ट्राई. చేసేస్తామో నీకు ఏదైనా గిఫ్ట్ ఇద్దామో థాయిలాండ్ కి వెళ్తున్నారు दो खुल गए. नीचे सर्च करो, लीना, नीचे. Hold your breath and look down. Don't get up. अरे सांस लेके अंदर डाल सर. I think it's fine. I'm trying my level best. I go inside the water. The fear nikalna tha. I already. Now I think the lock I opened. I think I only got 3 minutes. The other girls all got 4 minutes. If I got a 4 minutes, maybe I can open another one, 2 more. I think I done the best thing for the first time I was inside the water and I was just breathing so difficult and I think I almost want to cry, but I done it. Just open up 2 lock. That's it. సో మళ్ళీ డిసప్పాయింట్ చేసింది లీనా నన్ను. ఓన్లీ 2 ఓపెన్ చేసింది. ఓన్లీ 2 లాక్స్ యూ కుడ్ ఓపెన్. హౌ కమ్ యూ గాట్ ద థాట్ దట్ యూ షుడ్ సేవ్ ద కీ విచ్ ఈస్ ఓపెన్ అండ్ ట్రై ద అదర్ కీ? ప్రాబిలిటీ తగ్గిందండి. ఎందులో ఒకటి దొరికితే అది పక్కన పెట్టేస్తే 7 ఉంటాయి, అందులో ఇంకోటి దొరికితే 6 ఉంటాయి. ఇలా తగ్గుతూ ఉండి ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో బుర్ర వాడింది. లీనా యూజ్డ్ యువర్ బ్రెయిన్. హౌ డిడ్ యూ గెట్ దట్ ఐడియా? I got some tips from other girls also that they say that Leena, get it the key, put inside your one, then you could try to open the other one. But before you nobody did know. నీ ముందు ఎవరు చేయలేదు I don't do for, yeah. Very nice, smart. I like your idea. Your idea almost changed my life. Go to your post. Thank you, dear. ఓకే, సో అస్మిత నీకు పెద్ద హెల్ప్ చేస్తాను నేను ఇప్పుడు. ఏంటో చెప్పనా? నెక్స్ట్ ఎవరో నువ్వు సెలెక్ట్ చేసావా, నేనే చేస్తాను. సో రమ్య, యూ రెడీ? రెడీ. సేఫ్ జోన్లోకి వస్తావా, బాటమ్ 2లోకి వెళ్తావా, ఇంటికి వెళ్తావా? ఇంటికి అసలు వెళ్ళను. ఇంటికి అసలు వెళ్ళదంట. ఇంట్లో ప్రామిస్ చేసి వచ్చిందంట 10 లక్షలు తీసుకొని కానీ ఇంటికి రాను, అలా కాలు పెట్టనని చెప్పి. అంతేనా? చేసేవన్నా ఇంట్లో? ఏం చేయలేదు, విన్ అయ్యి వెళ్ళాలని ఉంది. ఎందుకు? ఏం చేసుకుంటావు డబ్బులు? నేను మా మమ్మీకి ఇస్తాను. 10 లక్షలు? 10 లక్షలా 10 రూపాయల? 10,000. అమ్మా నేను 10 లక్షలు గెలిచాను, నీ మీద నాకు చాలా ఐ లవ్ యూ అమ్మా, ఇదిగో అమ్మా 10,000 అంటావా? 10 lakhs. 10 lakhs ఇస్తావా? మరి నీ కష్టం ఏంటి? నీ కష్టానికి ఏదో ఫలితం ఉండాలి కదా, నువ్వు ఎంజాయ్ చేయాలి కదా డబ్బులు. ఎంజాయ్ చేసేదేంటి? మమ్మీకి ఇస్తే అంతకంటే ఎంజాయ్మెంట్ ఏముండదు. మమ్మీ, మీ మదర్ పేరేంటి? సులోచన గారు. డెఫినెట్గా మీరు చూస్తున్నారు నాకు తెలుసు. రమ్య కనుక 10 లక్షలు గెలిస్తే తీసుకొచ్చి మీకు ఇస్తుందంట. మీకు ఇస్తే తనకు ఆనందం అంట. ఇంత సెంటిమెంట్ నా వల్ల కాదు. నిజంగా ఇస్తావా? నిజంగా అంటున్నావా, జోక్ చేస్తున్నావా? లేదు, నిజంగా ఇస్తే ఇవ్వకపోయినా మా మమ్మీ తీసేసుకుంటారు. ఏదో ఒక సెంటిమెంట్ మూమెంట్ వచ్చింది, బాగా ఫీల్ అవుదాం అనుకుంటే ఇవ్వకపోయినా మా మమ్మీ తీసేసుకుంటుంది. సులోచన గారు చూడండి, మీ అమ్మాయి ఎలా మాట్లాడుతున్నాం మీ గురించి టీవీలో. నాకు సంబంధం లేదు, ఇంటికి వచ్చాక మీరు తెలుసుకోండి. సో ఆర్ యు రెడీ ఫర్ ద టాస్క్? రెడీ. షూరా? షూర్. లెట్స్ గో.
రమ్య నువ్వు చేయగలవు రమ్య. రమ్య చంపే రమ్య చంపే. Come on. రమ్య అదే కీ యూజ్ చేయకు. Come on yaar Ramya. Ramya, come on. Yes. Ramya చేసేయ్. Once she opened for రమ్య టైం అయిపోతుంది ఫాస్ట్. Put your head down. Don't get up. Don't get up. Oh, Ramya, don't get up. You got this shirt, you know, Rashmi. Wow. Wow. Good in this shirt. Oh, she's picking up from her leg, huh? Notice that or Standing re. Come on, Ramya! Come on, yeah! Time up, yeah! Time up! Wow! Please, good, yeah? నువ్వు ఎవరిని ఫాలో అయ్యావు నిజం చెప్పు. నేను ఎవరిని ఫాలో అవ్వలేదు. నిజం చెప్పు, నువ్వు బ్రీతింగ్ ఎవరిదో ఒకరిది ఫాలో అయ్యావు. నాకు ఆల్రెడీ అలవాటు ఉంది బ్రీతింగ్. సో బేసికల్ గా మనం రష్మి బ్రీతింగ్ చూసి ఏదో టెక్నిక్ బాగుంది, కీ తాళం అని చెప్తే దాన్ని ఫాలో అయిపోయినట్టు అనిపించింది నాకు. లేదు, బట్ లేదంట. నువ్వు కూడా మంచి స్విమ్మర్ అయినా. స్విమ్మింగ్ రాదు నాకు, అంటే బ్రీతింగ్ స్విమ్మింగ్ రాదు, అండర్ వాటర్ బ్రీతింగ్ వచ్చి. అది ఎలా? యోగా. యోగా. సో మొత్తానికి ఇచ్చిన టైంలో 3 తాళాలు ఓపెన్ చేయగలిగింది. ఎవరన్నా 4 ఓపెన్ చేస్తారా లేదా అని చూడాలని ఉంది నాకు. నేను ట్రై చేశాను, అందరూ ట్రై చేశారు. ట్రై అన్న మాట మనకి నచ్చదు. అందరు ట్రై చేశారు 4 తాళాలు తీయాలని, కానీ 1, 2, 3 తీయగలిగారు. నువ్వు కూడా 3 తీయగలుగుతున్నావు. సో 4 ఎవరన్నా చేస్తే 3, 2, 1 రిస్క్ లో పెడతారు. ఎవరు చేయకపోతే 3, 2 కొంచెం బెటర్ గా ఉండి 1 రిస్క్ లో పడతారు. సో లెట్ us see, let us watch and wait. ఇంకా ఇంకొక 2 ఉన్నారు, చూద్దాం. ఓకే, లెట్స్ see. లహరి, లాస్ట్ టైం నువ్వు ట్రై చేసావు కదా, సో నీకు పెనాల్టీ లేదు. నీకు పెనాల్టీ ఉండుంటే పరిస్థితి ఏంటి తెలుసా? నీ హైట్కి నువ్వు కూర్చుంటే మామూలుగా అందరు ఇక్కడికి వస్తే నువ్వు ఇక్కడికి వస్తావు. అందరికీ ముక్కు దగ్గరికి వాటర్ రావాలంటే టోటల్ 4 minutesలో 2 minutes పడితే నీకు 1.5 minute పట్టింది. దాంట్లో మళ్ళీ నువ్వు పెనాల్టీలో ఉండుంటే 3 minutes వాటర్ స్పీడ్కి 30-40 seconds మొత్తం నువ్వు మునిగిపోయి నేను వచ్చి నేను బయటికి తీయాల్సి వచ్చేది. సో లక్కీగా నువ్వు పెనాల్టీలో లేవు. సో గుడ్, నీకు 4 minutes ఉన్నాయి, 4 నిమిషాలు 4 తాళాలు. సో మిగతా ముగ్గురితో కంపేర్ చేసుకుంటే కొంచెం సేఫ్లో ఉన్నావు. సో ఆర్ యు రెడీ? రెడీ. జాగ్రత్తగా చేస్తావా 4 తాళాలు? లెట్స్ గో. Hey!
ఫైనలీ అయిపోయింది. 3 తీసాను. లాస్ట్ వన్ కోసం చూసాను కానీ దొరకలేదు. అసలు ఇంటూ ద వాటర్ వెళ్ళిపోయాను కానీ అసలు లెవెల్ పెరిగే కొద్దీ వాటర్లో ఎంత ములిగినా కూడా మనం పైకి లేచిపోతాయి కానీ ఆ వాటర్లో అది కనిపించట్లేదు అనదోకి. సరే ఇంక ఎనీవేస్ I took 3. ఇంకా నా వల్ల కాలేదు. ఆ వాటర్లో వెళ్ళే కొద్దీ నా లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది. ఐ కాంట్ టేక్. ఇంకా నేను ఇంకా ఫైనల్గా డ్రాప్ అయిపోయాను ఇంకా నా వల్ల కాక. ఎనీవేస్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. ఐ గెస్ ఐ మీన్ సేఫ్ జోన్. ఎందుకంటే నాకంటే ముందు తీశారు. ఒకటి తీసిన వాళ్ళు ఉన్నారు, 2 తీసిన వాళ్ళు ఉన్నారు. సో 3 తీసిన వాళ్ళు ఉన్నారు. నాతో పాటు కాంపిటీషన్ అంటే ఎవరు ఐ మీన్ లైక్ డేంజర్ జోన్లో ఉన్నాను నేను అనుకోను. ఐ మీన్ సేఫ్ జోన్ ఐ గెస్. సో గర్ల్స్ ఫన్ పార్ట్ అయిపోయింది. ఎలిమినేషన్కి వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే డేంజర్ జోన్లో ఉన్న 7 నన్ను ఈరోజు డిసప్పాయింట్ చేశారు. ఎందుకంటే ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ ట్యాంక్ స్టంట్లో ఎవ్వరూ ఫినిష్ చేయలేదు. 4 తాళాలు ఓపెన్ చేసిన వాళ్ళే లేరు. సో ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ద డేంజర్ జోన్ గర్ల్స్. సో ఎలిమినేషన్కి వచ్చేస్తే సమీక్ష నువ్వు ఒకటే ఒక తాళం ఓపెన్ చేసావు. సో అందరికంటే బాటంలో సమీక్ష ఉందండి. బికాజ్ 4 తాళాల్లో ఒకటే ఓపెన్ చేసింది. సో సమీక్ష యు ఆర్ ఇన్ ద మోస్ట్ డేంజరస్ పొజిషన్. బాటమ్ 1లో ఉన్నావు. సో ఇక్కడికి వచ్చి నుంచో. సో ఇప్పుడు డేంజర్ జోన్లో బాటమ్ 4లో ఉన్నవాళ్ళు సమీక్ష, రష్మి, భాను, లీనా. సో లీనా, భాను, రష్మి, సమీక్ష ఈ 4లో మిగతా గర్ల్స్ మీరు జడ్జ్ చేసి మీరు డిసైడ్ చేసి ఒకళ్ళని ఎలిమినేట్ చేయండి. మీరు ఓట్అవుట్ చేయండి. నాకు కుదిరితే నేను అందరినీ ఎలిమినేట్ చేసేస్తాను. ఎందుకంటే ఇచ్చిన టాస్క్లో సగం కూడా చేయలేకపోతున్నారు కరెక్ట్గా. సో నన్ను అడగండి, నాకు ఛాన్స్ ఇవ్వకండి. నేను అందరిని ఎలిమినేట్ చేసేస్తాను. మీరే డిసైడ్ చేసి ఒకళ్ళని ఎలిమినేట్ చేయండి. స్టార్ట్ ద ఓటింగ్. ఓకే, ఆర్డర్లో వెళ్దాం. రమ్య నువ్వు చెప్పు, ఈ 4లో ఎవరు నోట్అవుట్ చేస్తావు, ఎందుకు? సమీక్ష. ఎందుకు? ఎందుకంటే టైం ఇచ్చినా సరి చేయలేకపోయింది. తను ఒకటే తీసింది కాబట్టి తనకే ఓట్అవుట్ చేస్తున్నాం. సో ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటావు. పర్సనల్ గా నీకు సమీక్షకి ఏం లేదు. షూరా? షూర్. పక్కా? లాక్ చేయనా? ఓకే, లారీ నువ్వు చెప్పు. సమీక్ష. ఎందుకు? తను ఈ టాస్క్లో తను ఒకటే కీ ఓపెన్ చేసింది. తనకి ఛాన్స్ ఉంది మిగతా వాళ్ళలాగా 2 keys 3 keys ఓపెన్ చేయడానికి, కానీ తను చేయలేకపోయింది. ఓన్లీ 1 key ఓపెన్ చేసింది కాబట్టి తనకే ఓపెన్ చేసింది. సియా. I won't vote Samiksha out because she's a very close friend of mine. It's very personal. I have no problems with anyone, but if I have to really go with someone, then I think I'll choose Leena. ఓకే, సో పర్ఫార్మెన్స్ తో సంబంధం లేకుండా సమీక్ష నా ఫ్రెండ్. సమీక్ష ఒకటి కాదు కదా, అసలు తాళాలు ఓపెన్ చేయకపోయినా ట్యాంక్ లో దూకపోయినా నేను సమీక్షని ఉంచుకుంటాను షోలో. మేము ఇద్దరం బాగా కబుర్లు చెప్పుకుంటా ఉంటుంది సియా. లీనా మాత్రం తనకు నచ్చదంట. యూ డోంట్ లైక్ లీనా, యూ హేట్ లీనా. I have nothing against anyone. I'm just saying. So because I have to choose. I think she was the second one who didn't perform that well, like after Samiksha. ఈ అన్ని అబద్ధాలు చెప్తుందండి. మామూలుగా నలుగురు ఆప్షన్స్ ఇస్తే ఒకటేమో సమీక్ష కాకుండా లీనాని అయితే పంపించేస్తుందంట. సో ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. త్వరలో ఏదో మంచి చిన్న సునామీ వచ్చేటట్టుంది. లెట్స్ సీ. అస్మిత. మిగతా పాస్ట్ రికార్డ్ చూస్తే ఐ థాట్ షీ కుడ్ హ్యావ్ డన్ బెటర్ అని చెప్పి నేను ఐఎమ్ చూసింగ్ లీనా. ఓకే, సో 4లో 2 సమీక్ష నోట్అవుట్ చేశారు, 2 లీనా నోట్అవుట్ చేశారు. ప్రశాంతి నువ్వేమో నోట్అవుట్ చేస్తావు? లీనా. అంటే ఇప్పుడు బాటమ్ జోన్లో ఉన్న వాళ్ళందరూ ఈ టాస్క్ ఈ రోజు వరకు అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో అందరికంటే వీక్గా చూస్తే లీనానే అనిపించింది నాకు. సో అందుకే లీనాకి ఓట్అవుట్ చేస్తాను. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ఓకే, ప్రీవియస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటాం. ఓకే ఫైన్. అండ్ ఇంకొక 2 బాటంలో ఉన్నారు, రష్మి అండ్ భాను. సో రేషో ఏం జరుగుతుందని నాకు కూడా చిన్న కన్ఫ్యూజన్లో ఉందండి. తొందరగా అడిగేద్దాం. నువ్వు చెప్పు. ఐ థింక్ సమీక్ష ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఈరోజు చేసిన టాస్క్ మీద. తను అంత బాగా చేయలేదు. కేవలం ఒక లాక్ ఓపెన్ చేసింది. అండ్ రష్మి ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ డోంట్ వాంట్ టు వోట్ హర్ అవుట్. ఈ ఫ్రెండ్షిప్లు ఇప్పుడు వినడానికి బాగానే ఉన్నాయి. ఈ ఫ్రెండ్షిప్లు ఏ ఎపిసోడ్ దాకా వెళ్తాయో నేను చూస్తాను. నేను ఇక్కడ ఉండగా నా ముందే నా ఫ్రెండ్ కాబట్టి నేను నోట్అవుట్ చేయట్లేదు, పర్ఫార్మెన్స్ పక్కన పెట్టండి అంటున్నారు. లెట్స్ సీ. ఓకే నువ్వు చెప్పు. సమీక్ష. ఇంటెలిజెంట్, ఫిట్ బాడీ అయినా పర్ఫామ్ చేయలేదని కొంచెం.
సో నిన్ను డిసప్పాయింట్ చేసింది బేసికల్గా సమీక్ష. ఓకే అభి. ఐ అవుట్ అవుట్ సమీక్ష. ఎందుకు? సమీక్ష ఈ రోజు టాస్క్ లో ఒక్కటే తీసింది. తనకిచ్చిన 4 minutes టైంలో షీ వుడ్ హావ్ బీన్ అట్లీస్ట్ పిక్ అనదర్ 2 ఆల్సో. సో లీనా అయితే షీ పిక్ 2 నా. సో తను ఇంకొకటి లేకపోతే ఇంకో 2 చేసినా కూడా బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ లో చూస్తే లీనాకి 3 ఓట్లు అగేన్స్ట్ గా ఉన్నాయి, సమీక్షకి 4 ఓట్లు అగేన్స్ట్ గా ఉన్నాయి. సో సమీక్షకే ఇంకొక ఓటు ఉంది, ఆ ఓటు డిసైడ్ చేస్తుందండి. లీనా వెళ్తుందా, సమీక్ష వెళ్తుందా, టై అవుతుందా అనేది చూద్దాం. సమీక్ష. సమీక్ష నీకు 5 ఓట్లు అగేన్స్ట్ గా వచ్చినాయి, లీనాకి 3 వచ్చినాయి. ఈ ఎపిసోడ్ ఎలిమినేషన్ లో నువ్వు సూపర్ వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ. సమీక్ష ఇంతకుముందు నాతో పనిచేసిందండి, నా హీరోయిన్ అమ్మాయి. కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది స్ట్రిక్ట్లీ పర్ఫార్మెన్స్ చేసే వాళ్లకు మాత్రమే ఈ షో. గెలవాలన్న దమ్ము, గెలవాలన్న ధైర్యం, గెలవాలన్న తపన, గెలవాలన్న కోరిక ఉన్నవాళ్ళు మాత్రమే సర్వే అవుతారు సూపర్లో. సో సమీక్ష, చాలా రోజుల తర్వాత కలిసాం. సో సూపర్లో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నువ్వు స్టంట్స్ చేస్తున్నప్పుడు భయపడ్డావా? ఏంటి నీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్? బికాస్ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. సో జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. First time I'm doing any reality show, and first time I'm doing these kind of stunts. I'm so happy. I tried my strengths. I've come across my fears. So I'm happy I tried different things, and I'm a strong person and a better person now, I feel. Thank you సమీక్ష, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. బాగుండేది ఇంకా ముందుకు వచ్చుంటే, కానీ నీకంటే మిగతా వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేశారు. సో ప్యూర్లీ ఆన్ పర్ఫార్మెన్స్ బేసిస్ యూ హ్యావ్ టు ఎగ్జిట్ ద షో. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యూ కెన్ లీవ్. సూపర్లో మాత్రం కేవలం పర్ఫార్మెన్స్ ఉంటే కానీ నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళలేము. ప్రతి ఎపిసోడ్లో టెన్షన్, ప్రతి ఎపిసోడ్లో పర్ఫార్మెన్స్, ప్రతి ఎపిసోడ్లో కాన్ఫిడెన్స్ చూపించాలి పార్టిసిపెంట్స్ అందరూ. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి 2 టాస్క్లు, సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళకి ఆల్టర్నేట్ టాస్క్. సో ఇలా టెన్షన్గా సాగుతుంది సూపర్. సో గెట్ రెడీ టు సే సూపర్ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆల్సో. వీళ్ళ చేత నెక్స్ట్ వీక్ ఏం టాస్క్ చేయించబోతున్నానో నాకే తెలీదు. సో కానీ ఇస్తాను, మంచి టాస్క్ ఇస్తాను. మీరు చూసి సూపర్ అంటారు, వాళ్ళు చేసేటప్పుడు అమ్మో అబ్బో అంటారు. సో నెక్స్ట్ వీక్ సేమ్ టైం ఐడియా సూపర్. ఐడియా 3Gతో భారతదేశం బిజీగా ఉంది, కానీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీక్ సేమ్ టైం మీరు మాత్రం ఫ్రీగా ఉండండి ఫర్ ఐడియా సూపర్.